వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జర్నలిస్ట్ రమేష్. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి రగిలిపోతున్నారు. అధికారంలో ఉన్న ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏంటంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే ఫైర్ అవుతున్నారు. పోలీసుల తీరుపై ఆయన మండిపడుతున్నారు. దీంతో ఏకంగా చలో అనంతపురం అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇదే జరిగితే ప్రభుత్వానికి మంచిది కాదని భావించిన పెద్దలు ఆయనను శాంతపరిచే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే మంత్రి టీజీ భరత్, అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోల నాగరాజులు సంధికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చలో అనంతపురం పిలుపునిచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి కాస్త ఆ కార్యక్రమానికి తాత్కాలికంగా వాయిదా వేశారు. ముఖ్యంగా తాడిపత్రి రాజకీయం జిల్లాలోనే ప్రత్యేకమని చెప్పవచ్చు. గత వైసీపీ హయాంలో తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డికి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి అనేక రకాలుగా సమస్యలు సృష్టించారు వైసీపీ పెద్దలు. అనారోగ్యంగా ఉన్నా సరే జేసీ ప్రభాకర్ రెడ్డిని జైలుకు పంపే వరకు అప్పటి అధికార వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మంకుపట్టు వీడలేదు. పైగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకి వెళ్లిన పెద్దారెడ్డి ఆయన ఇంటిలోకి వెళ్లి జేసీ ప్రభాకర్ రెడ్డి కూర్చునే సోఫాలోనే కూర్చొని ఇంటిలోని వ్యక్తులపై దాడి సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఆ సంఘటన తరువాత జేసీ ప్రభాకర్ రెడ్డి మీదనే కేసులు కూడా నమోదయ్యాయి. ఇంత తతంగం జరిగినా మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీని గెలిపించుకున్నారు. ప్రస్తుతం అధికారం జేసీ ప్రభాకర్ రెడ్డి చేతుల్లోకి వచ్చింది. దీంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి నేడు అసలుకు వడ్డీ చెల్లించాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టకుండా పావులు కదిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో ఆయనను తాడిపత్రిలోకి పోలీసులు అనుమతించలేదు. దీంతో కోర్టుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి షరతులతో కూడిన అనుమతులు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే వెన్నుపోటుకు 2 ఏళ్లంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాన్ని తాడిపత్రిలో నిర్వహించేందుకు గత 3 రోజుల క్రితం సిద్ధపడ్డారు. ఇదే రోజు జేసీ బైక్ యాత్ర కూడా చేపట్టడంతో సమస్య కాస్త పెద్దదవుతుందని భావించిన పోలీసులు ఇద్దరిని అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. చివరకు అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసనను విరమించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపాలిటీలోనే కాదు ఏకంగా నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ పోటీ చేయకుండా ఉండే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎత్తులు వేస్తున్నారు. ఇదే జరిగితే తన పట్టు కోల్పోతానన్న ఆందోళనతో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా ఎలాగైనా తాడిపత్రిలో తిష్టవేసి తన బలం నిరూపించుకోవాలన్నట్లుగా పట్టుపట్టినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత వైసీపీ హయాంలో తనకు అన్ని రకాలుగా నష్టం జరిగినా నిలబడ్డ తాను ప్రస్తుతం అధికారం ఉండి కూడా వెనుకడుగు వేయాల్సి వస్తోంది అన్న ఆందోళన జేసీ ప్రభాకర్ రెడ్డిలో కనిపిస్తోంది. ఇది టీడీపీకి వైసీపీకి సంబంధించిన విషయం కాదు, జేసీకి పెద్దారెడ్డికి సంబంధించిన విషయం అంటూ స్పష్టం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి చలో అనంతపురం అంటూ ఆందోళనకు ఉపక్రమించారు. ఇది తెలుసుకున్న టీడీపీ పెద్దలు జేసీ ప్రభాకర్ రెడ్డిని శాంతపరిచే విధంగా చర్యలకు ఉపక్రమించారు. అయితే మొత్తానికి ప్రభుత్వ పెద్దల వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి పలు డిమాండ్లను ఉంచారన్న సంగతి తెలుస్తోంది. దీంతో మంత్రి భరత్ అక్కడికి వెళ్లి ఆయనతో చర్చించి పోలీసులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మొత్తానికి తాడిపత్రిలో రాజకీయం కాస్త వేడిగా మారింది.